హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆలూ పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఎంతో సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పే ప్రాసెస్తో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనం దీనిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఒకేసారి వాటర్ వేస్తే ఏంటంటే మనకు పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మనకు ఈ పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత ఉడకబెట్టిన బంగాళదుంపలని నేను 3 తీసుకుంటున్నానండి. ఇవి నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత వీటన్నింటినీ ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని దీనిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్రను వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ జీలకర్ర ఇందులో వేగిపోయిన తర్వాత మనం చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ విధంగా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇందులో ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ను వేసుకొని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం కూడా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయింది కదా. ఇందులోనే కొంచెం పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకొని అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని ఈ విధంగా కిందకి పైకి టర్న్ చేసుకుంటూ ఇదంతా ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులో ధనియాల పౌడర్ని కూడా వేసుకొని అలాగే ఇందులో కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని దీనిని ఇది అంతా చల్లారేంత వరకు దీనిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం పిండి నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది పూర్తిగా మంచిగా నానిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా చేసుకుందాం. మనకు పరాటాకి కావాల్సినంత ఉండని చేసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అన్నింటినీ రెడీ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఆలూ మిశ్రమాన్ని పెట్టుకొని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆలూ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని 2 హ్యాండ్స్తో ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా పరాటాలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బొటన వేలుతో ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా పరాటాలు అనేవి వస్తాయి. అలాగే ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. మనకు ఈ ప్రాసెస్ అనేది ఎంతో కష్టం కాదండి. మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి ఈ ప్రాసెస్ ఉంటుంది. సో పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంలా కలుపుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనము ఇలా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నింటిని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనకు చపాతీ చేసే పీట ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా గోధుమ పిండిని వేసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్కటిగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మన దగ్గర కోల ఉంటుంది కదండి, ఆ కోలతో మనం మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ మోడల్లో చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆలూ మిశ్రమం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇట్లా కొంచెం మెల్లిగా బాగా ప్రెషర్ పెట్టకుండా ఇలా కొంచెం మెల్లిగా చేసుకోవాలన్నమాట.
ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అయితే మనం కొంచెం స్లోగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మెల్లిగా చేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలాగే ఇంకొక దాన్ని కూడా చేసి చూపిస్తున్నాను. మనం కొంచెం పిండి కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. మనం దీనిని చేతితో కూడా ఒత్తుకోవచ్చు. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనంని పెట్టుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా పరాటాను వేసుకొని ఇది కింద భాగాన మొత్తం వేగిపోయిన తర్వాత, అంటే మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా రిటర్న్ తిప్పుకోవాలి, అంటే వెనక సైడ్ వేసుకోవాలి. వెనక సైడ్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ వెనక సైడ్ తిప్పుకోవాలి. మళ్ళీ వెనక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు పరాటా అనేది ఎంత బాగా ఉబ్బుతుందంటే సూపర్గా ఉబ్బుతుందన్నమాట. చూడండి ఎలా పొంగుతుందో. ఈ విధంగా పొంగాలంటే మనము పరాటాను వేసిన వెంటనే ఆయిల్ వేయొద్దు. అలా వేస్తే ఏంటంటే మనకు ఇలా అతికినట్టుగా అయిపోయి పరాటా అనేది పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయండి. అన్నింటినీ ఇదే విధంగా చేయండి. పర్ఫెక్ట్గా పరాటాలు అనేటివి వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకొక దాన్ని కూడా నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిని రిటర్న్ తిప్పుకోవాలి, అంటే వెనక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా వెనక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాతనే ఆయిల్ వేసుకొని మళ్ళీ దీనిని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకు పరాటాలు అనేవి మంచిగా ఉబ్బుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా పరాటాలు మనకు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనకు అన్ని పరాటాలు రెడీ అయిపోయాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.